అందరికీ. ఇగో నేనైతే రాజేశ్వరి దగ్గరికి వచ్చిన. పాపం పండుకుంది, నేను రాగానైతే లేచి కూర్చుంది. ఓపిక లేదంట. మీరు అందరూ అడుగుతున్నారు కదా ఎందుకు వెళ్తున్నావు అని. నాకు కొన్ని పనులు ఉండి నేను రాలేకపోయాను. నాకు ఇంట్లో పిల్లలకు బాగాలేకుండే. ఇక నా సిచ్యువేషన్ నాకుందనమాట. మీరు అనేటోళ్ళది ఏముంది, మీరు మస్తుగా పెడతారు కామెంట్లకు భయపడి ఏం రాలే. కానీ కాకపోతే ఇవాళ మా తమ్ముడికి ఇట్లా వచ్చిండు. ఇవాళ పూజ ఉంది. పొద్దున అంటే ఫోన్ చేసి మాట్లాడుతున్నాం కానీ రాలేకపోయినా, వీలు కాలేదు. ఇక మీరందరూ అదే కామెంట్ ఒకటి రిపీట్గా ఏమనంటే ఎందుకు వెళ్తాలో ఇది అవసరం ఉన్న రోజులు చేయించుకున్నా కదా అని. నా గురించి నా అవసరానికి ఏం రాలే తను. ఓకేనా, ఎవరు వచ్చినా కానీ అవసరాల గురించి కాదు, ఏదో మనకు సంబంధం ఉండాలి, మనం మంచిగా ఉండాలి అనుకొని వస్తారు. కానీ వాళ్ళకి సంబంధం వాళ్ళు కావాలని వచ్చినా కానీ నన్నే అసలు మీరు టార్గెట్ చేస్తారు. ఏమనంటే రప్పించుకున్నావు, పని చేయించుకున్నావు, ఆమెతోటి ఎందుకు పోతలేవు అని. నాకు కూడా కొన్ని పనులు ఉంటాయి. నా పిల్లలకు బాగాలేక నేను ఇన్ని రోజుల నుంచి బాధపడ్డా. మరి అది కూడా మీరు చూస్తున్నారు కదా. మరి అలాంటి కామెంట్ పెట్టొద్దు కదా. ఎవరి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. మా సిచ్యువేషన్ మాకే తెలుస్తుంది, మీకు తెలియదు. మీరు కామెంట్లు మాత్రం అట్లా పెట్టొద్దు. ఓకేనా. రాజేశ్వరికి అయితే హెల్త్ అయితే బాగాలేదు. కాకపోతే మొత్తం మనిషి ఏమంటారు, వీళ్ళు వీడియో చూస్తే అట్లా లేదు కానీ రియల్ వచ్చేసి చాలా బక్కగా అయిపోయింది. ఫీవర్ వచ్చిందంట. ఓకేనా, బాయ్ మరి.